ఓం నమో నారాయణ. కార్తీక మాసంలోనే 365 ఒత్తు వెలిగించాలి, మీ అందరికీ తెలుసా? సో అది బయట చాలా కాస్ట్లీ మాట వదిలేయండి, అసలు ఎలగదు శుభ్రంగా. సో ఇలాగ నేనైతే ఇలా చేస్తాను. పూరి ఒత్తులు, దీన్ని పూరి ఒత్తులు అంటారు. ఇక్కడ దొరకవు మ్యాక్సిమం కూడా. కరెక్ట్ను తెచ్చుకుంటాను నేనైతే. సో చూడండి, ఆల్రెడీ ఒత్తిని ఇలా ఇది 2 పార్ట్స్లో ఉంటుంది. ఇలా తీసేసి, ఓకే, ఇలా తీసేసి ఆల్రెడీ నేను చేశాను ఇది 50. సో 50 కౌంట్, ఇది అలా కౌంట్ చేసుకో. 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83 గుర్తుంచుకోండి. కౌంట్ ఈస్ 83. మళ్ళీ ఇంకొక పూరి వచ్చి తీసుకుందాం. ఎందుకంటే కార్తీక మాసంలో అందరికీ పుణ్యం కావాలనుకుంటారు. రోజు దీపాలు వెలిగించిన వాళ్ళు ఇలా వెలిగిస్తే, అంటే ఇయర్ అంతా వెలిగించిపోయినా పర్లేదంట, ఇలా వెలిగిస్తే చాలు. సో దిస్ ఇస్ 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. అది మీద. సో ఈ ఒత్తు 100 అయిందా? వన్నిటికి ఇలా దగ్గర చేసి దిశగా రబ్ చేయాలి, అంతే. 100, ఓకే. ఇంకొక 200 + 65 చేసుకుందాం. వెయిట్ 65. సో దిస్ ఇస్ 65, 100, 100, 100, 365 అంటే 365 ఒత్తు. బాగా చేస్తే ఎదురండి, ఓకే. అయితే ఇంకొకటి, ఒత్తు అంటే చేయడానికి అందరి దగ్గర టైం ఉండదు, ఐ నో ఇట్. బట్ ఒకటి కొనేసి పెడితే తప్పలేదు, అది కూడా చేసి, ఎందుకంటే ఇవాళ రేపు ఎవరి దగ్గర టైం లేదు. బట్ మన చేతితో చేసి పెడితే చాలా మంచిదంట. సో నేనైతే చేస్తాను. ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది, దూదిని దారంలా తీసి, అది లాస్ట్ ఇయర్ నేను పెట్టాను చూడండి, ఉంటుంది లాగ్లో. అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. టైం ఎక్కువ ఉంటే అలా, తక్కువ ఉంటే ఇలా. ఏదైనా కార్తీక మాసంలో 365 ఒత్తు వెలిగిస్తే చాలా మంచిది. సో వెలిగించండి. అప్పుడప్పుడు భక్తి కూడా చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఓం నమో నారాయణ. ఇంకొక వెరీ ఇంపార్టెంట్, ఈ ఒత్తులు చేస్తూ మనం మటుకు మాట్లాడకూడదు. ఎందుకంటే కౌంటింగ్ మర్చిపోతాం ఫస్ట్ థింగ్, అండ్ కుమ్ము కూడా తులుతుంది. మీరు మాట్లాడారంటే నేను మీకు డెమో ఇవ్వాలంటే చెప్పాలి కదా, లేకపోతే ఎలాగ అర్థమవుతుంది. సో 365 ఒత్తు చేసేటప్పుడు మౌనవ్రతం పాటించాలి, ఓకేనా? బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.